ఆ తల్లి బిడ్డల అనుబంధం పైన విధి దృష్టి పడింది. కారణం, కోప్పెరుందేవి గర్భాన జన్మించిన కుమారుడు రాజరాజు. అమ్మా, ఇది గమనించిన వంచకుడైన మహామంత్రికి సంతోషం కలిగింది. కారణం, దుష్టుడైన మహామంత్రి దైవాంశ సంభూతుడైన అయ్యప్పను సమీపించినప్పుడల్లా ఏదో తెలియని భయానికి గురయ్యేవాడు. తాను మహారాజయ్యే అవకాశం చేజారిపోయినా మణికంఠుడు మాత్రం సింహాసనాన్ని అధిష్ఠించడానికి వీల్లేదని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నాడు. అందులో ఒక భాగంగా మణికంఠుడు తాగవలసిన పాలలో విషాన్ని కలిపాడు. ఆ విషం కలిసిన పాలు తాగిన మణికంఠుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే రాజవైద్యులందరూ కలిసి మణికంఠుని కాపాడేందుకు ఎన్నో రకాల